మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు, మేము సాధన చేస్తూ చేస్తూ నిద్రకు వెళ్ళిపోతున్నాం. మాకు తెలియకుండానే మాకు నిద్ర వస్తుంది. మేము కూర్చుంటే నిద్ర వస్తుంది. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే, మేము సాధన కూర్చుంటున్నాం గురుగారు, నిద్ర వస్తుంది. సాధన కూర్చుంటున్నాము, నిద్ర వస్తుంది. ఇందులో ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి బిడ్డ. ఒక పిల్లవాడికి చదువంటే ఇష్టం ఉండదు. పిల్లవాడికి చదవంటే ఎందుకు ఇష్టం ఉండదు? కూర్చోవాలి, చదువుకోవాలి, ఒక దగ్గర కాన్సంట్రేట్ చేయాలి. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు కనుక ఇష్టం లేకుండా అయిష్టంగా పుస్తకాన్ని పట్టుకుంటా ఉంటారు. అక్కడ పంతులు గారు చూస్తూ ఉంటారు, టీచరు. ఇంకా తప్పని పరిస్థితులలో ఆ పుస్తకాన్ని పట్టుకొని చదివేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏముంటుందంటే అయిష్టత, ఇష్టము లేనటువంటి విధానం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇది మొదటిది. సరే, ఒక పిల్లవాడికి తల్లిదండ్రుల వల్ల ఏదో ఇబ్బంది ఏర్పడింది. పిల్లవాడు చదవట్లేదు. లేదు, తల్లిదండ్రులు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇత్యాది ఉండడం మూలాన ఆ వ్యక్తి వెళ్ళి షాపింగ్ మాల్‌లో చేరాడు. షాపింగ్ మాల్‌లో ఎక్కడో ఒక ఉద్యోగానికి చేరాడు. ఏదో ఒక ప్రైవేట్ దాంట్లో చేరాడు. ఆ పిల్లవాడికి అదంటే ఇష్టం ఉండదు. ఆ పనంటే ఇష్టం ఉండదు. కానీ తప్పని పరిస్థితులలో వెళ్ళాడు. కనుక ఆ పిల్లవాడికి ఎలా ఉంటుంది అంటే అన్యమనస్కంగా ఉంటుంది. సరిగ్గా చేయడు పని. ఒకటి చేయబోతే ఒకటవుతా ఉంటది. తనను తాను తిట్టుకుంటా ఉంటాడు. ఇదేం పని? నాకిది ఇష్టం లేదు. కానీ మరి నెల గడిస్తే అప్పుడు నెలకు వచ్చేసరికి అమౌంట్ అవసరమవుతుంది. తప్పని పరిస్థితులలో అన్యమనస్కంగా ఉంటాడు. ఈ అన్యమనస్కంగా ఉండడము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎలా అంటే, ఇప్పుడు మీకు ఇష్టం లేకుండా ఉద్యోగం చేస్తున్నారు. ఇష్టం లేకుండా చదువుతున్నారు. ఇష్టం లేకుండా ఇంకేదో పని చేస్తున్నారు. ఏం జరుగుతుంది? మీకు ఇష్టత లేదు కనుక మన భావనను బట్టి, మన లోపల ఉండేటువంటి భావనను బట్టి మన శరీరం స్పందిస్తుంది. ఈ భావనను బట్టి చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా స్పందిస్తుంది. మనకి ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు ఈ ఉద్యోగంలో ఎక్కువ కాలం మీరు ఉండలేరు. దాని నుండి బయటికి పంపిస్తుంది అది. ఏదో ఒక సమస్య ఎదురవుతా ఉంటుంది. అన్యమనస్కంగా చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎదురవుతా ఉంటాయి. పాయింట్ అర్థమైంది కదా! పిల్లవాడు చదువుతున్నాడు. ఏదో ఈ పంతులు గారు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చదువుతున్నారు. చదివినట్టు నటిస్తున్నారు. చదవడం కాదు. అది ఎక్కదు, లోపలికి వెళ్ళదు. లోపల ఉండేటువంటి భావన ఇది వద్దు అని. కనుక ఏది నిర్మాణం జరుగుతుంది? వద్దు అనేటువంటిదే నిర్మాణం జరుగుతా ఉంటుంది. వద్దు అని అనుకుంటూ మీకు ఇష్టము లేకుండా అది ఉపయోగమైతే మన ఇష్టాన్ని పెంచుకోవాలి. దీనివల్ల నా జీవితానికి చాలా గొప్ప ఉపయోగం ఉంటుంది, నన్ను గొప్పగా మారుస్తుంది అని అనుకున్నప్పుడు దాని ఇష్టాన్ని పెంచుకుంటే సరిపోతుంది. అదేమంత పెద్ద సమస్య కాదు. కానీ ఇష్టాన్ని పెంచుకోకుండా అయిష్టంగా ఉండడం వల్ల దాని నుండి నెట్టివేయబడతారు. అది మీకు రాదు. లోపల ఉండేటువంటి భావన ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైంది కదా! ఇక్కడ ఒక మంత్ర ఉపదేశం తీసుకుంటారు. కూర్చుంటారు. సాధన చేస్తూ ఉంటారు. కానీ వారికి అలవాటు ఉండదు. ఒక గంట కూర్చోవడం అనేటువంటిది అలవాటే ఉండదు. మరి కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. అయిష్టంగా సాధన చేస్తూ ఉంటారు. అయిష్టంగా సాధన చేస్తూ ఉన్న సందర్భంలో మరి ఉదయము మీరు స్నానం చేసి అక్కడ కూర్చోగానే, లేకపోతే సాయంత్రం కూర్చోగానే అది అయిష్టంగా ఉంటుంది కనుక, మీరు ఇష్టతను లోపలికి చూపించలేదు కనుక, అది మీ మనోఫలకంపై రికార్డ్ అయిపోయి, అది మళ్ళీ మళ్ళీ ఏం చూపిస్తా ఉంటది మీకు? దాన్నే అక్కడికి వెళ్ళగానే అయిష్టత. అయిష్టత అంటే ఏమవుతుంది? నిద్రొస్తుంది. నిద్రొస్తుంటది. అంటే ఇష్టం లేకుండా మీరు మంత్ర సాధనకు దిగుతున్నారు. మరి ఎందుకు దిగుతున్నారు అంటే సమస్యలు వస్తున్నాయి, పోవట్లేదు. లేదా అటు ఇటు వెళ్ళి ఖర్చులు ఎక్కువవుతున్నాయి కనుక మేము చేస్తే బాగుంటుందని కూర్చుంటారు. కొద్ది రోజులు కొంతమంది సాధన చేసిన తర్వాత కూడా
వారికి మళ్ళీ మనసులో ఇంకేదో దానిపైన ఇంట్రెస్ట్ కలగడం మూలాన ఇక్కడికి ఏది సాధనకు రాగానే అది అయిష్టతకు గురి చేసేసి అలా చేయడం మూలాన మీకు ఆ నిద్ర అనేటువంటిది వస్తా ఉంటుంది. కూర్చోగానే ఆవులింతలు తీయడము, ఏంటి ఇది? ఈ బాధ ఏంటి అన్నట్టు ఉంటుంది. కానీ 24 గంటలలో కేటాయించేటువంటి 1 గంట ఇది అది కూడా మీకోసమే అనేటువంటి భావనను మీరు నెలకొల్పుకోకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. ఇది మొదటిది. అంటే ఏంటి? అయిష్టంగా ఏదో అవసరం గదా అని చెప్పేసేసి ఏదో ఇబ్బందిగా కూర్చొని మీరు సాధన చేస్తూ ఉంటే, మరుసటి రోజు కూడా ఆ ఇబ్బంది రిపీట్ అనిపిచ్చి, మిమ్మల్ని ఆ సాధన వైపు తీసుకువెళ్ళదు. మీకు నిద్ర వస్తుంది. అలాగే ఇష్టం లేనటువంటి వ్యక్తిని చదువుకోరా నాయనా అంటే ఆ పుస్తకం చూడగానే నిద్రొస్తది. కొంతమందికి పుస్తకం పట్టుకోగానే నిద్రొస్తది. మీరు ఇష్టం లేని పనులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు అలాగే జరుగుతుంది. అది మీకు ఉపయుక్తం అయితే మీరది చేయాలి. ఇష్టపడడం నేర్చుకోవాలి. దాని ప్రాముఖ్యతను మనం పట్టుకుంటే ఇష్టత అనేది ఆటోమేటిక్‌గా కలుగుతా ఉంటది. ఇదొక కోర్స్ లాగా ఉంటది. ఇక్కడ అర్థమైంది కదా! మీరు ఇది నా జీవితము, జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఎలా అంటే చాలా మందికి ఉదయం లేవగానే సరే ఏదో స్నానం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం అలవాటు. తాగుతా ఉంటారు. అలా కొద్ది రోజులు తాగిన తర్వాత అది తాగకపోతే ఒక అన్‌ఈజీగా అనిపిస్తా ఉంటది. ఏంటిది అని. అది తాగగానే కాస్త ప్రశాంతత అనిపిస్తుంది. ఇది కూడా అంతే బిడ్డ. మీరు మంత్ర సాధన ఒకరోజు చేయకపోతే అన్‌ఈజీగా ఫీల్ కావాలి. ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని చేసేటువంటి ప్రయత్నం. మనసుంటే మార్గం ఉంటుంది బిడ్డ. మార్గం దొరకట్లేదంటే మనసు లేదని అర్థం. దాని పట్ల మనసు లేదని అర్థం. అర్థమైంది కదా! ఇది మొదటి పాయింట్. చాలా మంది ఫేస్ చేసేది. గురుగారు మేము మంత్ర సాధనకు వెళ్ళగానే నిద్రొస్తుంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఇది చాలా గొప్పది. మనం మంత్ర సాధన చేస్తూ ఉంటాం. సాధన చేస్తూ దానిలోకి లయమైపోతా ఉంటాం. మీ ఆలోచనలు జీరో అయిపోతా ఉంటాయి. మీరు మంత్ర సాధన చేస్తూ మీకు తెలియకుండానే ఒక నిద్రావస్థలోకి వెళ్తారు. అది నిద్ర కాదు. మీరు సుషుప్త అవస్థలోకి వెళ్తున్నారు. స్వప్నావస్థ దాటి వెళ్తున్నారు. సుషుప్త అంటారు. అలా ఉండి అలా వెళ్ళిపోతారు. అలా ఎంతసేపు వెళ్తారో కూడా తెలీదు. 5 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషము, 10 నిమిషాలు, అరగంట, గంట అలా వెళ్ళిపోతారు. అంటే మీ యొక్క స్థితి ఎక్కడ ఉంటుంది అంటే సుషుప్త స్థితిలో ఉంటుంది. మీరు అలా వెళ్ళిపోతారు. మీకు మంత్రము నడుస్తూనే ఉన్నట్టు మీకు అర్థమవుతుంది. మీరు లయమైపోతారు. మీరు కాసేపు అలా ప్రశాంతంగా ఉండిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మీకు తెలియకుండానే ఆ సుషుప్త నుండి బయటికి వస్తుంటారు. అలా వచ్చేటువంటి సందర్భంలో మళ్ళీ మంత్రమే చాంటింగ్ జరుగుతా ఉంటుంది. మంత్ర చాంటింగ్‌తో లోపలికి వెళ్తారు. మంత్ర చాంటింగ్‌తోనే బయటికొస్తారు. ఆ లోపలికి పోయే విధానం ఏదైతే ఉందో చాలా ఉత్తమమైనటువంటి స్థితి. మీరు ఆ రోజు గనుక అలా జరిగిన తర్వాత ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఇది సుషుప్త వ్యవహారం. అంటే సాధనలో మీకు తెలియకుండానే ఇది జరుగుతుంది. ఇది మంచిది. దీనికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. ప్రశాంతంగా లోపలికి లయంకండి. అంటే లయం కావడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మళ్ళీ బయటకొచ్చేటువంటి విధానము చేయొచ్చు. సరే నేను అమావాస్య క్లాసులు అంటున్నాను కదా! సందర్భం వస్తే ఈ ధ్యానము ఎన్ని రకాల పద్ధతులున్నాయి ఏమిటి? ఒక్కొక్క అమావాస్య కొంత మీకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నము అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం